వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ మన దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సో యుద్ధం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అంటే నెక్స్ట్ మంతే ఎలక్షన్స్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి. సో ఖచ్చితంగా ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి, అలాగే ఆయిల్ దొరక్క, గ్యాస్ దొరక్క చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలకు ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే మీ అంచనా ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మోడీ షా ఈ ద్వయం ఎప్పుడు ఎక్కడ రంగంలో దిగినా అక్కడ ఎలక్షన్లో విన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది 2014 ఎలక్షన్ లోక్సభ, 2019 లోక్సభ, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయాలు, తర్వాత 2014లో ఎక్కడో బీజేపీ 5-6 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది ఇప్పుడు 2/3 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందంటే అది మోడీ షా ద్వయం. కానీ ఇప్పుడు అతిపెద్ద ఛాలెంజ్ వీళ్ళకి వచ్చింది. అదేంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రకటించింది. అదేంటంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. తర్వాత ఏప్రిల్లో మనకి 9th ఈ అన్ని మిగిలిన రాష్ట్రాల్లో, అంటే ఏంటి ఇక్కడ సదరన్ రాష్ట్రాలు